హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పబోతుంది బంగాళదుంప ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుంది ఆలు ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్యాన్కి అంటుకోకుండా కొంతమందికి ట్రై చేస్తుంటే ప్యాన్కి అంటుకుంటూ ఉంటుంది కదా, మొత్తం ప్యాన్కి అంటుకొని జిగురు జిగురు అవుతుంది. అట్లా కాకుండా ఆలులు ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ కనుక్కొని కామెంట్ చేయండి. ఒకటి వేసాను ఆ సీక్రెట్, అది వేయడం వల్ల సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. 5 బంగాళదుంపలు తీసుకొని మంచిగా కడుక్కున్నాను. తర్వాత పీలర్తో పీల్ చేసుకున్నాను. చూడండి, పీల్ చేసుకోవాలి. పీలర్ ఉంటే పీల్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర చాకుతో పీల్ చేసుకోండి. చాక్తో కొంచెం కష్టం, పీలర్తో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అలా పీల్ చేసేసుకోండి. మొత్తం పీల్ చేసుకున్నాక మధ్యలో కట్ చేసుకోండి. నేనైతే కట్ చేస్తుంటే లేట్ అవుతుందని అందుకని ఒకటి వాడాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదే అది కట్టరు. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది. మీకు ఎవరికన్నా లింక్ కావాలంటే చూస్తాను. ఇదిగో చూడండి ఎంత బాగా కట్ అయినాయో. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లోనే మొత్తం కట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూడండి. ఒక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ మధ్యలో కట్ చేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను చూపించిన మెజర్మెంట్తో వేసుకోండి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూను ఆవాలు, తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం చిటపట అనేటప్పటి వరకు వేసుకోండి. చిటపట అనేంత వరకు ఉంచుకోండి. దాని తర్వాత ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఇలా కలిదిప్పండి. మిర్చి తుంపుకొని వేసుకోండి. కొంచెం కలుపుకోండి. మొత్తం ఎర్రగా అయ్యేంత వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు మొత్తం వేసేసుకోవాలి. దాన్ని ఒక 2 మినిట్స్ కలిదిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే అడుగంటకుండా నీట్గా వస్తుంది బంగాళదుంప అనేది. అదే మూత పెట్టుకోకపోతే మొత్తం ఆవిరిపోయి మొత్తం గట్టిగా అయ్యి మొత్తం అడుగంటిపోతుంది అన్నమాట. చూడండి, అడుగంటకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట. అట్లా మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కొంచెం చిటికెడు పసుపు కొంచెం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి. ఇదిగో చెప్పాను కదా, దీంట్లో సీక్రెట్ ఇదే, నల్ల కారం. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా, నేను ఈ నల్ల కారం రెసిపీ కూడా ఒకసారి చెప్తాను. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అది, కానీ బయట తెచ్చుకోవాల్సి వచ్చింది. మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, ఈ రెసిపీ నేను చెప్తాను. ఓకేనా? మూత పెట్టుకున్న తర్వాత తీసేస్తే ఇలా మంచిగా ఉడికిపోతుందంట. ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటే కొంచెం ఉడకలేదు లైట్గా, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అవుతుంది. మంచిగా ఆలు అనేది మంచిగా ఉడికి కింద అంటుకోకుండా సూపర్ అంటే సూపర్ టేస్టీతో ఆలు ఫ్రై రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. చూపిస్తాను చూడండి. కొంచెం లాస్ట్ కొత్తిమీర వేసుకోండి గార్నిష్గా. ఇంకా గ్యాస్ బంద్ చేశాను. మూత పెట్టుకొని చూసారా, ఇట్లా టేస్టీ ఆలు ఫ్రై సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి చపాతీలోకి కానీ, ఏదన్నా రైసెస్లోకి కానీ, ఇంకా ఏదన్నా వాటిలోకి అయితే సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మరింత సపోర్టింగ్తో నేను ఉంటాను. అట్లనే ఆ చేతులతోనే లైక్ అండ్
లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇది ఎవరికైనా నచ్చిన మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మర్చిపోకండి. మీ సపోర్టింగ్ వల్లే నేను ఇలా ఉన్నాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.